Hi Dean, I'm Kumdareddy. I'm founder CEO at Dr. Bridge Abroad MBBS Consultant Services. I'm a professional education consultant and career counselor. So today's topic was sir. సో ఇప్పుడు మనం యూనివర్సిటీ సెలెక్షన్ అప్పుడు సార్ చాలా మంది ఇప్పుడు ఏంటంటే ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ ప్రకారం యూనివర్సిటీ అనేది చాలా నాట్ ఓన్లీ ద రూల్స్ రెగ్యులేషన్స్ అండి. సో మన నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, లేకపోతే మెడికల్ పీజీ కావచ్చు, లేదంటే మన క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, ఇవి ఎలా ఉంటాయండి? ఇవి టోటల్లీ ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, అనలిటికల్, ప్రాబ్లమ్ ఓరియంటెడ్. సో ఇవన్నీ ఏంటంటే ఇంతకు ముందున్న ఎఫ్ఎంజీ వేరండి. సో ఇంత ముందున్న ఎఫ్ఎంసీ వేరే, ఇప్పుడు వస్తారు నెక్స్ట్ ఎగ్జామ్ వేరండి. నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, లేదంటే యూకే అవ్వచ్చు, క్లాబ్ అవ్వచ్చు, వాట్ ఎవర్ ఏ కంట్రీ రిలేటెడ్ అయినా ఆల్ డెవలప్డ్ కంట్రీస్లో మనకి కంపల్సరీగా వచ్చరికి ఈ ఎగ్జిట్ ఎగ్జామ్స్ అనేది ఎస్పెషల్లీ నెక్స్ట్ అవ్వచ్చు, లేకపోతే యూఎస్ఎంఎల్ఏ అవ్వచ్చు, యూకే ఇవన్నీ ఒకసారి ఇంటర్నేషనల్ స్టాండర్డైజ్డ్ ఎగ్జామినేషన్ కాబట్టి ఖచ్చితంగా ఒకసారి అవన్నీ ప్రాబ్లమ్ ఓరియంటెడ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్, లేదా ఎనాలిటికల్ థింకింగ్ ఓరియంటెడ్ ఈ రేంజ్ ఆఫ్ ఉంటుంది రేపు నెక్స్ట్ ఎగ్జామ్. అంటే ఇప్పుడు ఏదో ఎంబీబీఎస్ చదివాము వచ్చామన్నట్టు ఉండకూడదు కదా. రేపు మళ్ళీ మెడికల్ పీజీ లేదా ఎంబీబీఎస్ సర్టిఫికేట్ అది ఇండియాలో అయినా అబ్రాడ్ అయినా కంపల్సరీ అందరూ నెక్స్ట్ ఎగ్జామ్ రాయాల్సిందే కాబట్టి సో సెలెక్ట్ చేసుకునే యూనివర్సిటీ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. ఓకేనండి. సో అసలు ఏ విధంగా ఒక యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అనేది ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో బిఫోర్ గోయింగ్ టు దట్ వీడియో సార్, సో ఎవరైనా సీట్ రిజర్వ్ చేసుకుంటే యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ చేసి పెట్టుకోండి సార్. బడ్జెట్ 20, 25, 30, 35 లక్షలు ఇలా డిఫరెంట్ బడ్జెట్స్లో రైట్ నౌ మంచి యూనివర్సిటీస్ రైట్ నౌ అవైలబుల్ ఇన్ రష్యా. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. డోంట్ వేస్ట్ ఫర్ ఎగ్జామినేషన్, రిజల్ట్స్, కౌన్సిలింగ్. సో మీకు ఇక్కడ సీట్ వచ్చింది అనుకోండి, ఆ అమౌంట్ రిఫండ్ అవుతుంది, డోంట్ వరీ. సో మినిమల్ అమౌంట్ ఉంటుంది, జస్ట్ మీరు రిఫండ్ చేసేస్తారు వన్స్ ఇక్కడ మన సీట్ వస్తుంది, లేదంటే ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. సో కాబట్టి మీరు ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే చేసి పెట్టుకోండి. అప్పటి వరకు జస్ట్ డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్, థర్డ్ కౌన్సిలింగ్, ఫస్ట్ కౌన్సిలింగ్ చాలా ఇప్పటి వరకు వెయిట్ చేయకండి. ఎందుకంటే రైట్ నౌ మంచి యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ఫెడరల్ యూనివర్సిటీ రైట్ నౌ అవైలబుల్, పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్. సో ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు రైట్ నౌ అయితే తక్కువ సీట్లు ఉంటాయి, తక్కువ బడ్జెట్ ఇవి. సో తర్వాత ఒకసారి మీరేంటంటే తర్వాత బీసీ గ్రేడ్ యూనివర్సిటీస్కి వెళ్ళి ఇంకా డబుల్ బడ్జెట్ పెట్టాల్సి వస్తుంది. ఇప్పుడున్న యూనివర్సిటీస్ కంటే ఇంకా డబుల్ బడ్జెట్. జస్ట్ మీరు రిజర్వ్ చేసి పెట్టేసుకొని తర్వాత మీకు నచ్చినట్టుగా కావాలంటే ఇటు వెళ్ళొచ్చు, లేదంటే అటు వెళ్ళొచ్చు, లేదంటే మీ అమౌంట్ రిఫండ్ అవుతుంది, డోంట్ వరీ. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం చేసి పెట్టుకోండి. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ కాల్ ఆన్ వాట్సాప్, కాల్ ఆర్ జస్ట్ మీరు నార్మల్ కాల్ చేయండి, లేదంటే వాట్సాప్ చేయండి. ఓకే. సో ఇప్పుడు అసలు ఎందుకు మనం అసలు ఒక యూనివర్సిటీ సెలెక్షన్ అప్పుడు నేను చెప్పాను కదండి, యూనివర్సిటీ ఎందుకు మనము మంచి యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలి అంటే, సో వై గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్, అసలు ఎస్పెషల్లీ అబ్రాడ్ అంటేనే గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ అండి. ఎందుకు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకో? దాంట్లో కూడా ఏదైనా నేషనల్ ఆర్ ఫెడరల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయండి. పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ అంటే మనకు 3 స్టేట్స్కి కలిపి ఒక స్టేట్ యూనివర్సిటీ, అంటే అది ఆ ప్రొవిన్స్ మొత్తానికి ఒక హెడ్ ఆఫ్ ద యూనివర్సిటీ అనమాట. దాంట్లో స్టేట్లో కూడా మనకి పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేదా నేషనల్ రీసెర్చ్ అంటే ఇంటర్నేషనల్ లెవెల్ యూనివర్సిటీ, అంటే ఒక కంట్రీని రిప్రజెంట్ చేసే యూనివర్సిటీస్ ఉంటాయి అనమాట, అంటే ఇంటర్నేషనల్ లెవెల్లో. సో ఆ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ లేదా ఫెడరల్ యూనివర్సిటీ అంటే ఇవన్నీ సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీ లైక్ ఎయిమ్స్ అలాంటి యూనివర్సిటీస్. సో మీరు ఏదైనా ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ లేదా ఫెడరల్ యూనివర్సిటీస్, లేదంటే మీరు మనం ఇవి రెండుగా సెలెక్ట్ చేసుకోవాలి. లేదా థర్డ్ ప్లేస్ వస్తారు పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ, స్టేట్ లెవెల్లో పబ్లిక్ రీసెర్చ్. తర్వాత 4th పొజిషన్ ఉంటుంది అంటే ఓన్లీ స్టేట్ యూనివర్సిటీస్, అంటే ఇవి బైలింగ్వల్ యూనివర్సిటీస్ ఉంటాయి, లేదా లాస్ట్ 1 or 2 years నుంచి ఫుల్ ఇంగ్లీష్ మీడియం కన్వర్ట్ అంటే ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ప్రాపర్ అవన్నీ ఉండవు. సో ఇప్పుడు ఏంటంటే మీకు ఫర్దర్గా వచ్చేసరికి ఏంటంటే అవే ఉంటాయి. చివరికి మీరు ఫస్ట్ అవుట్ అనుకోండి, మీకు ఫస్ట్ నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి, సీట్లు చాలా తక్కువ ఉంటాయి. ఫెడరల్ యూనివర్సిటీస్ ఉంటాయి ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి, అంటే సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్, నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఫుల్ ఇంగ్లీష్ మీడియం ఉంటాయి. మీకు ఇంటర్నేషనల్ లెవెల్ ఆఫ్ ఫ్యాకల్టీ ఉంటుంది, రేపు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అవ్వచ్చు, లేదంటే రూల్స్ రెగ్యులేషన్స్ ఎస్పెషల్లీ వచ్చేసరికి ఇవన్నీ కూడా గవర్నమెంట్ యూనివర్సిటీసే, ఏదైనా సెంట్రల్ యూనివర్సిటీస్ ఆర్ స్టేట్ యూనివర్సిటీస్. టోటల్ వచ్చేసరికి మొత్తం గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఇవన్నీ. సో మన గవర్నమెంట్ యూనివర్సిటీస్ అబ్రాడ్ వెళ్ళేటప్పుడు గవర్నమెంట్ యూనివర్సిటీస్ ఎందుకు సెలెక్ట్ చేసుకోవాలంటే సార్ మనకి వై గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీస్ ఓన్లీ ఫర్ ఎంబీబీఎస్ అబ్రాడ్ 2020-24. అసలు ఎందుకు గవర్నమెంట్ మెడికల్ యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకోవాలంటే మనకున్న ఇప్పుడు రూల్స్ రెగ్యులేషన్స్ సో చాలా స్ట్రిక్ట్గా ఉన్నాయి కాబట్టి ఎన్ఎంసీ రూల్స్ అనేది మనకి 4.5 years ఎంబీబీఎస్ మినిమం, తర్వాత 1 year ఇంటర్న్షిప్, ఇదంతా ఫుల్ ఇంగ్లీష్ మీడియంలో ఉండాలి. ఇది ఎంబీబీఎస్ ప్రోగ్రామ్ అయిన తర్వాత కంపల్సరీ రిజిస్ట్రేషన్ నెంబర్ రావాలి. రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఆ కంట్రీలో మనం ప్రాక్టీస్ చేసుకుని ఎలిజిబిలిటీ అయి ఉండాలి. తర్వాత వచ్చరికి మళ్ళీ మధ్యలో మనకి యూనివర్సిటీ నచ్చినా కంట్రీ నచ్చకపోయినా ట్రాన్స్ఫర్స్ అవ్వకూడదు. మ్యాక్సిమం డ్యూరేషన్ వచ్చరికి ఎంబీబీఎస్ డ్యూరేషన్ ప్లస్ ఇంటర్న్షిప్ అంతా కలిపి మ్యాక్సిమం 10 years దాటకూడదు. ఇలా నెంబర్ ఆఫ్ రూల్స్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. సో ఈ రూల్స్ రెగ్యులేషన్స్ అన్ని క్లియర్గా ఫాలో అవ్వాలంటే ఒక గవర్నమెంట్ యూనివర్సిటీస్ అయితేనే ఫాలో అవుతామని చెప్తారు, లేదా ఫాలో అవడానికి చెప్తారు. మ్యానిపులేషన్ ఉండదు. అదే మీరు ప్రైవేట్ యూనివర్సిటీస్ లేదంటే కోచింగ్ సెంట్రల్ అమెరికా, సౌత్ ఈ కొన్ని ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి, లైక్ అన్ని కంట్రీస్లో ప్రైవేట్ మెడికల్ కాలేజ్ ఉంటాయి. ఎస్పెషల్లీ ప్రైవేట్ మెడికల్ కాలేజ్ జాయిన్ అయినప్పుడు ఏంటంటే మీకు అనేది ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ అనేది ఉండదు, ప్రాపర్ అథెంటిసిటీ ఉండదు, లైక్ ఫిలిపీన్స్ మాదిరి. సో తర్వాత 1 year 2 years 3 years అయిన తర్వాత
ఆ డిగ్రీలో ప్రాపర్గా మీకు రిజిస్ట్రేషన్ నెంబర్ అవ్వకపోవడమో, లేకపోతే అది ప్రాపర్గా ఫుల్ ఇంగ్లీష్ మీడియం కాకపోవడము, లేదా ప్రాపర్ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకపోవడము, అప్పుడు ఏంటంటే మనకి ఏంటంటే ఆ డిగ్రీ ఇన్వాలిడ్ అవడము, లేదా ఒకవేళ డిగ్రీ వ్యాలిడ్ అయినా సరే రేపు నెక్స్ట్ ఎగ్జామ్ యూఎస్ఎంఎల్ ఇవన్నీ క్రాక్ చేయడానికి ప్రాపర్ సబ్జెక్టు, ప్రాపర్ అనాలిసిస్, ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇవన్నీ లేకపోవడము, ఇలా నెంబర్ ఆఫ్ జరుగుతుంటాయి. సో అందుకనే ఒకసారికి మీరు ఏంటంటే యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసుకోవాలి. సో మీరు ప్రమోషనల్ పర్పస్, లేకపోతే వాళ్ళు ఉన్నారు, మన వాళ్ళు ఉన్నారు, లేకపోతే ఫ్రెండ్స్ ఉన్నారు, రిలేటివ్స్ ఉన్నారు, లేకపోతే బడ్జెట్, లేకపోతే డిస్కౌంట్స్, ఆఫర్స్, ఇలా చూడొద్దు. సో చూడండి, ఫ్రెండ్స్ రిలేటివ్స్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం, మంచిదే. బట్ వాటికంటే ముందు ఏంటంటే ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. ఆ రూల్స్ రెగ్యులేషన్స్ మనం ఫాలో అయిపోతే మాత్రం, ఎందుకంటే ఎవ్రీ రూల్స్ రెగ్యులేషన్స్ మారుతున్నాయి. మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ వెళ్ళినప్పుడు అప్పుడు ఎలా ఉన్నాయి రూల్స్ రెగ్యులేషన్స్. సో ఇప్పుడు ఏంటంటే రూల్స్ రెగ్యులేషన్స్ వెరీ స్ట్రిక్ట్గా ఉన్నాయి. కాబట్టి కంపల్సరీగా వచ్చేసరికి ముందే మీరు ఆ యూనివర్సిటీ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, దాని వరల్డ్ ర్యాంకింగ్ ఏంటి, అది ఏ స్టాండర్డ్ అసలు, సెంట్రల్ యూనివర్సిటీ, స్టేట్ యూనివర్సిటీ, ఫెడరల్ యూనివర్సిటీ, లేదంటే ఇంగ్లీష్ మీడియమా, బైలింగ్వెలా, సో దాని అసలు ఏంటి, దాని ఫీ స్ట్రక్చర్ ఏంటి, అది స్టేట్ యూనివర్సిటీయా, తర్వాత అసలు దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏ విధంగా ఉంటుంది, రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయొచ్చా, లేదా ఎఫ్ఎంసీ ఏంటి, ఎఫ్ఎంసీ ఎలా ఉంది, ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా ఉంది, దాని అసలు దాని నేచర్ ఎలా ఉంటుంది, అది రీసెర్చ్ యూనివర్సిటీయా లేదా ఫెడరల్ యూనివర్సిటీయా, ఇలా సెలెక్ట్ చేసుకొని దాని బడ్జెట్ ఏంటి, ఎలా అసలు ఏంటి వాటి ఇలా సెలెక్ట్ చేసుకొని మీరు ఆ తర్వాత ఫ్రెండ్స్ రిలేటివ్స్ అంటే అది ఎక్స్ట్రాడనరీగా ఉంటుంది. సో ముందే మనం ఏంటంటే ఫ్రెండ్స్ రిలేటివ్స్ లేకపోతే బడ్జెట్ తక్కువ ఇంకోటో మీరైతే మాత్రం ఒకసారి కంపల్సరీగా వస్తారు. ఇప్పుడున్న రూల్స్ రెగ్యులేషన్ స్ట్రిక్ట్గా నేను చెప్తున్నాను, ఎందుకంటే నెక్స్ట్ ఎగ్జామ్ అనేది కామన్ ఎగ్జిట్ ఎగ్జామ్, లేదా యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఇవన్నీ సరికి ఇంటర్నేషనల్ ఎగ్జామ్ కంప్లీట్ అవ్వాలన్నప్పుడు ఏంటంటే మనకు ప్రాపర్ రూల్స్ రెగ్యులేషన్స్ 100% ఉండాలి. అవి లేనప్పుడు ఏంటంటే మనం యూఎస్ఎంఎల్ అవ్వచ్చు, లేకపోతే నెక్స్ట్ ఎగ్జామ్ అవ్వచ్చు, లేదా జర్మనీ అవ్వచ్చు, యూకే అవ్వచ్చు, ఏ కంట్రీ కూడా మనం క్రాక్ చేయలేము. ఏంటంటే మనకి ప్రాక్టికల్ ఓరియంటెడ్ ఎగ్జామ్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామ్, అంటే మనకి హ్యాండ్స్ అండ్ ఎక్స్పీరియన్స్, ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్ అవన్నీ. సో మనం ఏదో నార్మల్ థియరీ చదివితే సరిపోదు, 100% ప్రాక్టీస్ ఉండాలి, మంచి యూనివర్సిటీ ఉండాలి, మంచి ప్రొఫెసర్స్ ఉండాలి, మంచి లెక్చర్స్ ఉండాలి, అంత ఎవ్రీథింగ్ విల్ బి క్లియర్గా ఉంటేనే మనం సక్సీడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. సో మనం ఎక్కడ చిన్న వాటికి ఆఫర్స్, డిస్కౌంట్స్ అంటే చెప్తున్నాను. తర్వాత పోను మీకు వస్తుంది, ఆఫర్స్ అంటారు, 10,000 డిస్కౌంట్, ల్యాప్టాప్ అంటారు, లేకపోతే ఇంకోటి వస్తుంది. మీరు ఇవి చూడదు. ఫస్ట్ రేపు నెక్స్ట్ ఎగ్జామ్ క్రాక్ చేయగలమా, నెక్స్ట్ ఎగ్జామా యూఎస్ఎంఎల్ఏ లేదా యూకేనా, కెనడానా, రేపు మెడికల్ ఫీజ్ ఎగ్జామ్స్ ఏ విధంగా క్రాక్ చేయాలి, అవి ప్రాబ్లమ్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్, సబ్జెక్ట్ ఓరియంటెడ్ ఎగ్జామినేషన్స్. కాబట్టి మనకి ఆ రేంజ్ ఆఫ్ యూనివర్సిటీ, ఆ రేంజ్ ఆఫ్ స్టాండర్డ్ ఉండి ఏ యూనివర్సిటీ ఉన్నాయి. సో ఒకవేళ యూఎస్ అవ్వకపోతే, యూకే అవ్వకపోతే మళ్ళీ ఇండియా రావడానికి నెక్స్ట్ ఎగ్జామ్, ఎన్ఎంసీ రూల్స్ అఫీషియల్గా ఫాలో అవుతున్న యూనివర్సిటీస్, కంట్రీస్ ఏంటి, తర్వాత దాంట్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి, దాని స్టాండర్డ్స్ ఏంటి, అసలు అది గవర్నమెంట్ యూనివర్సిటీయా, ప్రైవేట్ యూనివర్సిటీయా. మనం గవర్నమెంట్ యూనివర్సిటీ ఎందుకని చెప్తున్నా అంటే, సో ఎందుకు గవర్నమెంట్ యూనివర్సిటీ అంటున్నానంటే అక్కడ ఏంటంటే ఎలాంటి ఎవరు ప్రమేయం ఉండదు, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్. ఇంకా సో రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతూ అంటారు, లేదంటే లేదా రూల్ ఇస్ ఫర్ ఆల్. అదే ప్రైవేట్ యూనివర్సిటీస్ అనుకోండి, రెగ్యులర్గా రూల్స్ మార్చడమో లేదా మ్యానిపులేట్ చేయడం జరుగుతుంది. అందుకని కంపల్సరీగా లేదు, ఏదైనా కంట్రీలో ముందు ఖచ్చితంగా ఏదైనా యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకునే ముందు ఖచ్చితంగా అది గవర్నమెంట్ యూనివర్సిటీ అవ్వాలి. దాంట్లో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఇంకా బెటరు, ఫెడరల్ యూనివర్సిటీ ఇంకా బెటరు, తర్వాత సరికి స్టేట్ యూనివర్సిటీలో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీ అయితే 100% బెటర్. సో కాబట్టి ఎప్పుడైనా మీరు ఫస్ట్ ప్రయారిటీ గవర్నమెంట్ యూనివర్సిటీ, దాంట్లో నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి, తర్వాత ఫెడరల్ యూనివర్సిటీ ఇవ్వండి, తర్వాత పబ్లిక్ స్టేట్లో పబ్లిక్ రీసెర్చ్ యూనివర్సిటీస్ ఉంటాయి. సో కొన్ని మంచి యూనివర్సిటీస్ ఉంటాయి. మోస్ట్ ఆఫ్ ద స్టేట్స్ అనేవి స్కిప్ చేయండి, స్టేట్ యూనివర్సిటీస్, దాంట్లో కొన్ని మాత్రమే మంచి యూనివర్సిటీస్ ఉంటాయి, అవి సెలెక్ట్ చేసుకోండి. తర్వాత ఫెడరల్ యూనివర్సిటీస్ 100% బెటర్, తర్వాత ఒకసారి నేషనల్ రీసెర్చ్ యూనివర్సిటీ 200% బెటర్. ఓకేనండి. ఆ విధంగా మనం రేపు నెక్స్ట్ ఎగ్జామ్ ఏంటి, రేపు అసలు మనకి స్టాండర్డ్స్ ఏంటి, సబ్జెక్ట్, ఎందుకంటే ఇప్పుడు తీసుకునే డెసిషన్ బట్టి మీ టోటల్ టైమ్, మనీ, కెరియర్, ఎవ్రీథింగ్ ఇస్ డిపెండెంట్. కాబట్టి అందుకని డెసిషన్ మేకింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఓకే, మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే జస్ట్ కాల్ వాట్సాప్ నెంబర్స్, వాట్సాప్ చేయండి లేదా మెసేజ్ చేయండి. సో ఎవరైనా రిజర్వ్ చేసుకోవాలంటే మాత్రం అడ్మిషన్స్ రిజర్వ్ చేసుకోండి సార్. సో జస్ట్ మీరు మహా అయితే 10,000 to 12,000 పే చేస్తారు అది. సో జస్ట్ రిజర్వ్ చేసి వదిలేసారు అనుకోండి, మీరు 1 year ఎగ్జామినేషన్స్, రిజల్ట్స్, కౌన్సిలింగ్ అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు. వద్దనుకుంటే రిటర్న్ అవుతుంది, లేదంటే ఇటు వెళ్ళొచ్చు, ఇటు సీటు లేదంటే అటు మీ చాయిస్ అనమాట. సో ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు మాత్రం 100% చేసి పెట్టుకోండి. డోంట్ వెయిట్ ఫర్ రిజల్ట్స్, కౌన్సిలింగ్ వగైరా. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా సరే యూ కెన్ జస్ట్ కాంటాక్ట్ అండ్ బిలో వాట్సాప్ నంబర్స్. ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్.